99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. మండల పరిధిలో పెద్దగొప్పవరం పంచాయతీ నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామ అభివృద్ధి శాఖ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్కిరెడ్డి చెన్నమ్మ, ఉప సర్పంచ్ గద్దల స్వర్ణకుమారి, లక్కిరెడ్డి కృష్ణారెడ్డి, వార్డు మెంబర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని, కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని మంత్రివర్గం నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక, హైకోర్టు తీర్పుపై కూడా మంత్రివర్గం చర్చించింది. జ్యుడిషియల్ కమిషన్ నియామకాన్ని హైకోర్టు తప్పుపట్టలేదని, కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమని మరియు రాజ్యాంగబద్ధమని పేర్కొన్నట్లు అడ్వకేట్ జనరల్ వివరాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. దీనిపై న్యాయ నిపుణులతో చర్చించి తదుపరి చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. పదవి విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించిన బెనిఫిట్స్ పై కూడా సమావేశంలో చర్చించారు. రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి సుమారు 6,200 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన సుమారు 8,000 కోట్లు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గాల్లో నిధులు సమీకరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మంత్రుల జీతాల్లో 50% తగ్గించి ఆ మొత్తాన్ని రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ కు మళ్లించాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి సమ్మతి తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతికి సంతాపం తెలిపి సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ నాయకులు పోట్రు వెంకటరామారావు, సత్తుపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వినుకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం అల్లూరు గ్రామం నందు అంజనరెడ్డి కొడుకు సతీష్ రెడ్డి భార్య శ్రీమంతం కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించిన రాష్ట్ర కార్యదర్శి మరియు పెనుకొండ పరిశీలకురాలు చోళూరు మధుమతి రెడ్డి. ఈ కార్యక్రమంలో లోకేష్ రెడ్డి, మల్గూరు సుధాకర్ రెడ్డి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం రాణి సెలబ్రేషన్స్ లో వెంకటరావు కాలనీకి చెందిన కరెంట్ డిపార్ట్మెంట్ హెల్పర్ మస్తాన్ కుమార్తె వివాహ వేడుక కార్యక్రమంలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న విషయం తెలిసిందే. కంచన్బాగ్ డిఆర్డీఓ అపోలోలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పోస్ట్ మార్టం అనంతరం నర్సంపేట ముత్తోజీపేటకు మృతదేహాన్ని తరలించారు. గ్రామానికి మృతదేహం చేరుకుంది. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ సమ్మెకు మద్దతిస్తూ మాట్లాడుతున్న సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి కందగంట్ల సురేందర్, వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్తో శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకులు చిర్రా రవీందర్ యాదవ్ ఆత్మీయ సమావేశం పులివెందులలోని ఆయన నివాసంలో సుదీర్ఘంగా భేటీ నిర్వహించారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్తో కూడిన ఫోటో ప్రేమతో అందజేశారు. ఫోటో ఫ్రేమ్ ను చూసి బాగుందని కొనియాడిన వైఎస్ జగన్ చిర్రా రవీందర్ యాదవ్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్ నేనున్నానని చిర్రా రవీందర్ యాదవ్ కి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు, ట్రస్ట్ ద్వారా చిర్రా రవీందర్ యాదవ్ చేస్తున్న సేవా కార్యక్రమాలపై జగన్ ప్రశంసించారు. బీఆర్ఎస్ తరపున టికెట్ ఆశిస్తున్న చిర్రా రవీందర్ యాదవ్ వచ్చే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చిర్రా రవీందర్ యాదవ్ కి తెలిపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇరువురి మధ్య సుదీర్ఘంగా సాగిన సమావేశం. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కి కృతజ్ఞతలు తెలిపిన చిర్రా రవీందర్ యాదవ్ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం భవన్లో సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సేవాలాల్ సేన నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేవెళ్ల డిక్లరేషన్ లో గిరిజనులకు ఇచ్చిన హామీలను 6 నెలల్లోపు అమలు చేస్తామని, ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా అమలు చేయకుండా గిరిజనులకు మోసం చేయడాన్ని వ్యతిరేకిస్తూ లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకుండా లంబాడీల భూములపై ప్రభుత్వం లాక్కోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇందిరమ్మ ఇళ్లలో ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని అన్నారు. త్వరలోనే సేవాలాల్ సేన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఉద్యమాలు చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర ఇన్ఛార్జి మాలస్ సైదా నాయక్, జాతీయ నాయకులు బానత్ కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెంకు చెందిన మోహన్ తన తల్లి చంద్రకళ, భార్య హరితలను ఇంట్లోనే హత్య చేశాడు. అనంతరం స్కూల్కు వెళ్లి మావయ్య చనిపోయాడని అబద్ధం చెప్పి తన ఇద్దరు పిల్లలు కౌశిక్, హరిణలను ఇంటికి తీసుకొచ్చాడు. పిల్లలను ఇంట్లోకి వెళ్లనీయకుండా
బయట నుంచి స్కూటీపై ఆ ప్రాంతంలో తిప్పి చివరికి రైలు పట్టాల వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ మోహన్ వేగంగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించిన పిల్లలిద్దరూ రైలు ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమ్మె విరమించకపోతే కఠినమైన చర్యలు తప్పవు. ఆర్టీసీ సిబ్బందికి యాజమాన్యం హెచ్చరిక. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం ఒక వివాదం పెండింగ్ లో ఉన్నప్పుడు సమ్మెకు దిగడం చట్టవిరుద్ధం. చట్టవిరుద్ధమైన సమ్మెలో పాల్గొనే వారిపై వేతన కోతతో పాటు కఠిన చర్యలు తప్పవని, ఇప్పటికైనా సమ్మెను విరమించుకొని విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేసిన టీజీఎస్ఆర్టీసీ చైర్మన్ వై నాగిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.